స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారంటున్న వైఎస్ఆర్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. గాజువాకలో ఆశ్రమ మహిళల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సుబ్బారెడ్డి. విశాఖలో వాడవాడల దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్దాం. గాజువాక లంకా గ్రౌండ్స్ లో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మహిళలకు ఆసరా చెక్కులు అందజేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి సంపూర్ణమైన సహకారం అందిస్తున్నారని అన్నారు. గాజువాక వైకాపా ఎమ్మెల్యే టికెట్ నాది అంటూ అని చెప్పుకుంటున్న నాయకులకు వైవి సుబ్బారెడ్డి షాక్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యే టికెట్ ఉరుకుటి రామచంద్రరావుదేనని గాజువాక ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో వైవి సుబ్బారెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దీంతో గాజువాక నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రకటన పెద్ద షాక్ గా గురి చేసింది. ముఖ్యంగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గానికి ఈ ప్రకటన జీర్ణించుకోలేకపోయారు. ఇన్ఛార్జిగా ఉన్న రామచంద్రరావుని శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ శాసనసభ్యులు వెంకటరామరావు గారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవాలి. కాబట్టి గాజువాక నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిగా ఉన్న మన రామచంద్రరావుని గెలిపించడానికి మీరందరూ కూడా దానికి నాగిరెడ్డి అన్న ఆశీస్సులతో మనందరం మళ్ళా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా గాజువాక నేతృత్వంలో మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర నెట్వర్క్ చైర్మన్ కేకే రాజు మహిళలకు వివరించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఖాతాల్లో వరుసగా 4వ ఏడాది నగదు జమ చేసిన సందర్భంగా వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో గురువారం కైలాసపురం డిఎల్పి గ్రౌండ్ లో నిర్వహించిన ఆసరా సంబరాలు కేకే రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతి అక్క చెల్లమ్మ కళ్ళల్లో సంతోషాలు నింపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మహిళలందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించి ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాలని సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆసరా పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుని అకౌంట్ లో నేరుగా నగదు జమ అయ్యే విధానంగా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మండల పార్టీ అధ్యక్షులు కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షులు అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీ పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా ఎప్పుడు ఒకటే మాట చెబుతూ ఉంటారు, మంచిని 10 మందికి పంచమని పెద్దలందరూ కూడా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో భాగంగా 2019 ఎన్నికలకు ముందు ఆరోగ్యానికి వారిన పరిస్థితులు, ఈ రాష్ట్రంలో డ్వాక్రా కచేముల యొక్క పరిస్థితులు, ఈ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితులు, ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెలిసిందే. 2014లో సుమారు 600కు పైగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో మోసగించి నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికార దర్పంతో కేవలం స్వార్థపూరిత రాజకీయాలతో ఈ రాష్ట్ర అభివృద్ధిని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి సంక్షేమాన్ని కానీ, ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల ఉపాధి కానీ, ఈ రాష్ట్రంలో డ్వాక్రా కచేముల కష్టాలు కానీ, రుణమాఫీ గురించి కానీ, రైతు సంక్షేమం కానీ ఇవేమీ కూడా పట్టకుండా 4 విడతల్లో జమ చేస్తానన్న ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి తగ్గట్టుగా ఈరోజు 4వ విడత మీ అకౌంట్స్ లోకి, డ్వాక్రా అక్క చెల్లెమ్మల అకౌంట్స్ లోకి ఈరోజు ఓన్లీ ఒక్క నార్త్ నుంచే 3200 మంది స్వయం సహాయక సంఘాలు ఉంటే
అందులో 33,000 మంది, సుమారు 33,000 మందికి ఈరోజు 21,27 లక్షల అమౌంట్ని వారి వారి ఖాతాల్లో జమ చేశారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా ప్రతి నిలబడాలి, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే చూసుకోవాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ ఆస్తుల కింద మీకు ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 7,94,000 స్వయం సహాయక సంఘాలు ఉంటే వారికి కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో చాలా విప్లవాత్మకమైనది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నో పథకాలు తీసుకొచ్చాము. అందులో కూడా చదువుకి 2024 సంవత్సరంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజల ఆదరాభిమానాలే తనని అఖండ మెజారిటీతో గెలిపిస్తాయని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 104లో వైజాగ్ డిఫెన్స్ అకాడమీ రామబాణం కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాసుపల్లి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యాపక సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుతంత్రాలు చేసినా అవలీలగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ అధ్యాపకేతర సిబ్బంది, వైసీపీ నాయకులు, అభిమానులు ఇంత పెద్ద ఎత్తున చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతమంది ప్రతిపక్షాలు కలిసి వచ్చినా సింగిల్ గా దమ్మున నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2024లో మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని స్పష్టం చేశారు. అనంతరం అభిమానులు, సిబ్బంది ఎమ్మెల్యే వద్ద గత 10 సంవత్సరాల నుండి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మోర్చ సన్యాసిరావు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఏర్పాటు చేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు పొందిన తర్వాత ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. అలాగే ఈరోజు కూడా మార్నింగ్ నుండి కూడా ఇంటికి అనేక మంది ప్రేమతో వచ్చి, అభిమానంతో వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదో సాధించానన్న ఒక తృప్తి. ఒక పేద కుటుంబంలో పుట్టి, ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టి, పాత పోస్ట్ ఆఫీసు, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర కోటవీధి ప్రాంతంలో జన్మించి ఎమ్మెల్యే అంటేనే తెలియలేని నాలాంటి వాడు, పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ లేని నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ దక్షిణ నియోజకవర్గానికి, అది మరీ ముఖ్యంగా 2019లో ద బిగ్గెస్ట్ వేవ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాంటి వేవ్లో కూడా గెలిచి దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నన్ను గెలిపించారు. వారి అభిమానం అక్కడే అర్థమవుతుంది. ప్రజల అభిమానం అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. పుట్టినరోజుల కంటే ముఖ్యంగా నాకైతే నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా పుట్టినరోజు అనుభవిస్తానే ఉంటానన్నమాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం మరోసారి అధోగతి పాలవుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నాజీర్ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాజీర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముఖ్యమంత్రి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజల వద్దకు వస్తున్నాడని, ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ రాష్ట్రానికి 11,29,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు. ఈ ముఖ్యమంత్రికి ప్రజలు మరోసారి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. విశాఖ జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 53 ఎకరాల భూమిని కేటాయించవలసిన ఉందన్నారు. అయినా నేటికి భూమిని కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్ చిన్నా రెహమాన్, జాఫరుల్లా, షేక్ రెహమతుల్లా, పొడుగు కుమార్, పోలరాజు, గరికిన ప్రతాప్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మరోసారి సిద్ధం అంటే నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5,76,00,000 మంది జనాభా
4,08,00,000 మంది ఓటర్లు రెడీగా ఉన్నావు, నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. కేవలం గజకర్ణ గోకర్ణ టక్కు టమారా యొక్క విద్యలు నేర్చుకొని ఆ యొక్క ప్రశాంత్ కిషోరో లేకపోతే ఇంకో కిషోరో లేకపోతే వెన్నెల కిషోరో లేకపోతే ఎవరు కమిడియన్లో వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ గేమ్లు ఎలా ఆడదాం, ప్రజల యొక్క 10 సార్లు దొంగండి మంచోడు 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 అంటే 11సారి ప్రజలు మంచోడు అంటారని ఒక ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతూ ఎక్కడ చూసినా హోర్డింగ్స్, ఆ హోర్డింగ్స్ యొక్క ఖర్చు. గాజువాక 86వ వార్డ్ రాసులమ్మ ఆలయ ఆవరణలో గీతం హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ ని నిర్వహించారు. వార్డ్ ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక రోగికి సుమారు 3 లక్షల వరకు గీతం హాస్పిటల్ ఉచిత వైద్యం అందిస్తున్నానన్నారు. ఎంబీబీఎస్ మూర్తిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు భరత్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు మడిస కనకరాజు, వెంగుంటి శ్రీనివాస్, బుజ్జమ్మ, గణపతి, జగదీష్, రమేష్, నూక అప్పారావు, లోకేష్, దీపక్, సుజిత్, తాతాజీ, ఎం శ్రీనివాస్, మల్లికార్జున, గోవింద్, వార్డు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక 86వ వార్డులో గీతం యూనివర్సిటీ శ్రీ భరత్ గారి ఆధ్వర్యంలో పల్లా శ్రీనివాసరావు గారి పార్లమెంట్ అధ్యక్షుల ఆదేశాలతో ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైంది. మరి ఇక్కడ వార్డులోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైనా అనారోగ్యం పాలైనా అందరికీ ఉచితంగా టెస్టులు చేసి మందులు ఇవ్వటం, ఏమైనా ఆపరేషన్ పడినా 3 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించడం, ఇదంతా చాలా ఎందుకంటే మంచి ఇంత వైద్యం అందిస్తున్న భరత్ గారికి ప్రత్యేకతలు తెలియజేస్తూ, అట్లాగే మాకు ఇక్కడ వెన్నుంటే మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయమని ప్రోత్సహించిన పల్లా శ్రీనివాసరావు గారికి, మాకు ఈ భాగస్వామ్యంలో ఇంతటి మాత్ర కార్యక్రమంలో మా వార్డు నాయకులందరికీ భాగస్వామ్యం కల్పించినందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఇచ్చారు. సాయంకాలం కల్లా ఇంకొక 200 మంది అంటే 500 మంది వచ్చి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాగే నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గాజువాకలో ఉన్నటువంటి ప్రధానికానికి అందరికీ తెలియజేసింది ఏంటంటే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ మందులు గీతం కాలేజ్, మెడికల్ కాలేజ్ స్టాఫ్ అంతా వస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి వచ్చి. అలాగే 3 లక్షల వరకు కూడా ఆపరేషన్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది ఎవరైతే ఈ క్యాంపులో వచ్చి నమోదు చేసుకుంటున్నారో. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైట్ కార్డు ఉండాలని ఏం లేదు. ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే వైట్ కార్డ్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుందంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ వచ్చి గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది 400, 500. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏ స్కీమ్కి ఎలిజిబిలిటీ లేదు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మనం ఇదే సందర్భంలో నేను గీతం కాలేజ్ చైర్మన్ గారు అటువంటి శ్రీభర్త గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో మరోసారి ఆంధ్రప్రదేశ్ కి ఉత్తరాంధ్రకి తీవ్ర అన్యాయం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్ కి ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉదయం విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద సిపిఐ విశాఖ జిల్లా సమితి నిరసన చేపట్టింది. సిపిఐ కార్యాలయం అల్లిపురం నుంచి విశాఖ రైల్వే స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా విశాఖ రైల్వే గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి స్వయంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ప్రకటన చేసి 5 సంవత్సరాలు పూర్తవుతున్నా నేటికి అతిగతి లేదని విమర్శించారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్లో మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశామన్నలో ఏమాత్రం సందేహం లేదు. దశాబ్దాల కాలంగా అనేక పోరాటాలు చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి పేరున సిపిఐ నాయకత్వాన్ని ఏర్పాటు చేసి అనేక ఉద్యమాలు చేస్తే 2019 ఎన్నికల సందర్భంగా విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్లో సభ ద్వారా భారత ప్రధానమంత్రి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు పూర్తయినా నిన్నను కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విదల్చకుండా మరీ అన్యాయం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర అన్యాయం చేశారు. జోన్ ప్రకటన అయితే చేశారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించిన గత బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఉంచారు.
ఇటీవల ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సందర్భంగా ఊరించారు. 416 కోట్లతో ఇక్కడ జోన్ కార్యాలయం శంకుస్థాపన జరుగుతుందని వదలగొట్టి ఒకదంపుడు చేసి వారిని మోసం చేశారు. ఇది తీవ్రంగా సిపిఐగా మేము ఖండిస్తున్నాం. తక్షణమే విధి విధానాలు రూపొందించి తగిన నిధులు ఇచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా మేము ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నాయకులు అభిమానులు మధ్య అట్టహాసంగా జరిగాయి. 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానపురంలోని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచారు. వాసుపల్లిని సాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ పూర్ణిమలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. వైసీపీ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పాటు 41వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న వాసుపల్లిని 2024 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, అందుకు నియోజకవర్గ వార్డు ప్రజలంతా మద్దతు తెలియజేసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కోడిగుడ్ల శ్రీధర్ గారు అలాగే పూర్ణిమాదేవి గారు ఈ వార్డులో ఉన్నంత వరకు కూడా మనకి ఎవరికి కూడా డాకా లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో ముఖ్యంగా ఇక్కడ 70% పైన ఓటు శాతం ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుందని చెప్పి నేనైతే అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులో వాసుపల్లి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయనకి చాలామంది కార్యకర్తలు, అడ్మిన్స్, అలాగే ప్రజలు అందరికీ, ఆటో ప్రెసిడెంట్, వాళ్ళు ఆటో మ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఆయనకి ఘనంగా పుట్టినరోజు తెలుపుకున్నారు. ఆయన చేసిన జ్ఞానపురం కాదు 14 వార్డ్స్లో ఆయన ఎన్నో పథకాలు, అదే కాకుండా రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా చేశారు. మా వార్డులో అయితే కళ్యాణ మండపం కానీ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా దగ్గరుండి ఆయన చేయించారు. హెల్త్ కేర్ హాస్పిటల్ కూడా ఆయన దగ్గరుండి మా వార్డులో రావాలి, ఎందుకంటే అందరూ పేదలున్న వార్డు బట్టికి రావాలని ఆయన ఫస్ట్ హెల్త్ కేర్ కూడా తీసుకొచ్చారు. ఇంకా 2 డేస్లో ఇంకా 7 ముహూర్తాలు ఉన్నాయి. 7 కూడా డ్రైనేజు, కళ్యాణ మండపం, జయరాం కాలనీలో ఇంకో కళ్యాణ మండపం, ఇంకా ఇలాంటివన్నీ ఆయన దగ్గరుండి ఈ వారంలో శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి వాసుపల్లి గారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదేస్తూ ఆయనకి మనం ఇచ్చే కానుక ఏంటంటే ఓటు వేసి అందరం గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 39వ వార్డు ఇన్ఛార్జ్ కనకమహాలక్ష్మి చైర్మన్ కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే కేక్ ను కట్ చేసి పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకలు ప్రారంభించారు. అనంతరం పేద మహిళలకు చీరలు, నిత్య అవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 3వ ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవ్వాలని అన్నారు. చైర్మన్ గారు శ్రీమతి కొల్లి సింహాచలం గారికి ధన్యవాదాలు. కబీరా బేగం గారు, నాయకులు గారు, వారికి ధన్యవాదాలు. ఇద్దరు సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చెప్తా ఉన్నాను, 2024 ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీది 175 నియోజకవర్గాల్లో 175 కూడా గెలుస్తామని చెప్పేసి ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదేదో నా పార్టీ, అందుకే నేనేమో పొగడ్తల కోసం చెప్పడం కాదు. ఈ రోజు తెల్లవారు నుండి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానాలు, కసి, పట్టుదల విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో
అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి సంకల్పంగా తెలియజేస్తామని ఈరోజు మా సౌతి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా 39వ వార్డు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారు ఘనంగా కేక్ కటింగు, అలాగే 200 మంది చీరల పంపిణీ, బియ్యం పంపిణీ అన్ని కార్యక్రమాలు కూడా జరిగింది. ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండి మళ్ళీ ఆయనే సౌత్ ఎమ్మెల్యేగా వచ్చి మా అందరికీ కూడా మంచి సుపరిపాలన ఇచ్చి ఆయన మళ్ళీ మినిస్టర్గా రావాలని చెప్పి ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని మేము అందరం కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముస్లిం మైనార్టీ నాయకుడు ముజాబ్ ఖాన్ ఆధ్వర్యంలో 39వ వార్డు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కేక్ ను కట్ చేసి పార్టీ కార్యాలయంలో తన జన్మదిన వేడుకలు ప్రారంభించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి మైనార్టీలకు ఎంతో అండదండలుగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారి సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకొని గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో వాసుపల్లి మినిస్టర్ గా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓకేనా ఓకేనా ఈరోజు మా దక్షిణ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం జరుగుతుందండి. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, మా అందరికీ గురువర్యులు పెద్దలు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఎందుకంటే సేవాభావంతో వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా గురువర్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఒక ప్రజా దర్బార్ పెట్టి నిత్యం ప్రజల్లో ఉంటూ ఎంతో సంక్షేమ కార్యక్రమాలకి మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే నాంది పలుకుతున్నారో ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఆయన ఒక ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి, ఆయన అలాగే ప్రజా దర్బార్లు పెట్టి అలాగే ఆయన మన బాధితులు అలాగే ఏంటంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో కానీ సేవా కార్యక్రమాల్లోని మా ఎమ్మెల్యే గారు చాలా ముందుంటున్నారు. మరి అటువంటి నాయకుడిని 2024లో మేమందరూ కూడా గెలిపించుకుంటాం. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తరఫున మనం ఒక గిఫ్ట్గా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఇస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సనపల్లి రవీంద్ర భారత్ కాలింగ్ చైర్పర్సన్ బాబ్జీ ఆధ్వర్యంలో 39వ వార్డులో స్వామి వివేకానంద ఆశ్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చి ముందుగా కేక్ ను కట్ చేసి పేదలకు దుప్పటి పంపిణీ చేశారు. ఆ తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సనపల్లి రవీంద్ర భారత్ మాట్లాడుతూ ఈ రోజు స్వామి వివేకానంద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు ఒకే రోజు అవ్వడంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండి ఆపదలో ఆదుకునే మనిషిగా వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు. రానున్న ఎన్నికల్లో మేమందరం ఎమ్మెల్యేగా వాసుపల్లిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తామన్నారు. బాబ్జీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత ప్రేమతో, ఇంత అభిమానంతో ఈ వార్డులో మీరు చూపించిన ప్రేమ నేను మరువలేనిది. దానికి నేను రిటర్న్ గా గిఫ్ట్ మీకు ఏమిస్తానంటే 2024లో జరిగే ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో గెలుస్తాను. కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాను, కమాండింగ్ గా చెప్తా ఉన్నాను. ఇది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో నేను మాట్లాడుతా ఉన్నాను. మా నాయకుల్లో ఉండే కసి, పట్టుదల ఏదో నా పార్టీ అని నేను చెప్పడం కాదు. ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు కూడా క్యాన్సర్ అనంతరం రోగుల జీవితం యొక్క గమనంలో వారికి ఏ విధమైన వివక్ష లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ అన్మాస్ క్యాన్సర్ ను పరిచయం చేస్తుంది. ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ విజేతలు ఎదుర్కొంటున్న వివక్ష, దుష్పరిణామాలను, వివిధ వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికి, ఆరోగ్య మానసిక సమస్యలు పరిష్కరించడానికి అపోలో క్యాన్సర్ సెంటర్ సాహసోపేతమైన చర్యలకు ఉపక్రమిస్తుందని తెలియజేశారు. మెడికల్ హెమటో ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ మాట్లాడుతూ
ఏసీసీఎస్ లో మిషన్ ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణకు అందించడానికి అపోలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అన్మాస్ క్యాన్సర్ కార్యక్రమం క్లిష్టమైన సమస్య పరిష్కారానికి గొప్ప అవకాశమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సుమన్ దాస్, రమేష్ అలమూరి, ఆదిత్య నారాయణ్, జయశ్రీ కూన, ప్రదీప్, చంద్ర కళ్యాణ్, రామచందర్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 90% of them they will speak just negative, that so and so had died of cancer, so and so had these side effects with chemotherapy, but things are not the same in the present day. We want to say that if someone is diagnosed with cancer, no need to worry. We need not to see them as a with empathy or sympathy. Okay, so we have to give them support to just overcome that, and after that they are just like any other person who has come out of any other disease. Cancer is nowadays kind of a disease similar to blood pressure or diabetes also. Maybe diabetes and blood pressure you have to eat the medicine lifelong, but cancer many a times now it is being completely cured and patient is completely cured throughout the life. ఇండియా ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్ లో ఆడే అవకాశం విశాఖవాసి కేఎస్ భరత్ ఇండియా టీంలో చోటు సంపాదించుకున్నారు. భరత్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భరత్ కు విశాఖలో ఘన సన్మానం చేశారు. ఈ సన్మానంలో పోలీస్ కమిషనర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ భరత్ ముందు మరిన్ని విజయాలు సాధించాలన్నారు. భరత్ ని ప్రశంసించి సన్మానం చేశారు. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో 90 ఓవర్లో భరత్ 20 పరుగుల్లోపే అవుట్ కావడంతో క్రికెట్ ప్రేమికులను, విశాఖ వాసులను నిరాశపరిచింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా భరత్ ను తక్కువ స్కోర్ కి అవుట్ కావడంతో ఆశ్చర్యాన్ని గురిచేసింది. సిరిపురంలో గల గురుజాడ కళాక్షేత్రంలో ఫిబ్రవరి 4న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విప్రోత్సవం 2024 పేరిట బ్రాహ్మణ ఐక్య సదస్సు జరుగుతుందని ఆహ్వాన సంఘం నాయకులు వివి వామనరావు, ఎన్ సుబ్రహ్మణ్యం, నరసింహమూర్తి, ఆకెళ్ల రమణమూర్తి, పివి నారాయణ, బి శంకర్నీలు, వి హనుమంతరావు, చరణ్ కుమార్ వెల్లడించారు. నగరంలో ఉన్న హోటల్ మేఘాలయలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడారు. సభ ముందుగా సిరిపురం జంక్షన్ నుంచి వేదిక వరకు శోభయాత్ర నిర్వహించి నగరంలో బ్రాహ్మణ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామని తెలియజేశారు. విశాఖ జిల్లా నలుమూలల నుంచి ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొంటారన్నారు. గతంలో ఇటువంటి సదస్సు 1991లో నిర్వహించారని గుర్తు చేశారు. బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉన్న పరిస్థితుల మీద చర్చిస్తామని తెలిపారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 లక్షల వరకు బ్రాహ్మణులు ఓట్లు ఉన్నాయన్నారు. కాబట్టి ఇక్కడ ప్రధాన పార్టీలు బ్రాహ్మణ నేతలకు విశాఖ టికెట్లు ఇవ్వాలన్నారు. అలాగే తమ జనాభా లెక్కల ప్రకారం 6 అసెంబ్లీ టికెట్లు బ్రాహ్మణ నాయకులు ఇవ్వాలని కోరారు. బ్రాహ్మణుల రాజ్యాధికారంతోనే సమాజం అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఎంవి భద్రం, భట్టం, శ్రీరామ్మూర్తి, డివి సుబ్బారావు వంటి బ్రాహ్మణ నేతలు సుపరిపాలన అందించారని గుర్తు చేశారు. విశాఖ జిల్లాలో గల బ్రాహ్మణులంతా పాల్గొని ఈ సదస్సు జయప్రదం చేయాలని కోరారు. బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడం లక్ష్యంగా బ్రాహ్మణ ఐక్య సదస్సు తలపెట్టామన్నారు. అయితే ఈ విప్రోత్సవం అనేటటువంటిది విశాఖపట్నంలో ఇది మొదటిది కాదు, అలాగని చివరిది కూడా కాకూడదు అనేటటువంటి ఆలోచనతో మేము తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం. అయితే ఇందులో మేము చర్చించేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించాలనుకుంటున్నాం. ముఖ్యంగా బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థ, అంటే ఒక ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్లో, అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని, ఆ వేదికని మహావిశాఖ నగర పాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తుంది. ఈ విప్రోత్సవం అన్నటువంటిది గతంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారంటున్న వైఎస్ఆర్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. గాజువాకలో ఆశ్రమ మహిళల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సుబ్బారెడ్డి. విశాఖలో వాడవాడల దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను రియా.